ఇప్పుడు కారులోకి మారడానికి కారు సరైన విధంగా సెట్ చేయబడినట్లు నిర్ధారించుకోవడం ముఖ్యం. కాబట్టి అవసరమైతే విండోను క్రిందికి దించి సిల్పై వాలడానికి అనుమతించండి. సీటును వెనుకకు ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు వెనక్కి సెట్ చేయడం మరియు సీటును వెనక్కి వంచడం కూడా ముఖ్యం, కారులోకి ప్రవేశించడానికి విస్తృత స్థలం ఉండేలా. అలాగే ఇప్పుడు మీరు కారు వైపు వచ్చి తెరిచిన తలుపు వైపు నడవండి. కొంచెం ముందుకు మీ కర్రను లోపల పెట్టండి. సిల్పై వాలండి. మెల్లగా సీటుపై వెనక్కి కూర్చోండి. అది సరైనది. కొంచెం కదిలి మీ కాళ్లను లోపల పెట్టండి. బాగుంది. మీ సీటు బెల్ట్ పెట్టుకోవడం మర్చిపోవద్దు. వీల్చైర్ నుండి కారు సీటుకు మారడానికి సీటు సరైన రీతిలో ఉంచబడినట్లు నిర్ధారించుకోవడం ముఖ్యం. గత ప్రదర్శనలో చూపించినట్లుగా విండో క్రిందికి దించబడింది మరియు సీటు వెనుకకు ఎంతవరకు వెళ్ళగలదో అంతవరకు వెనక్కి ఉంచబడింది. వీల్చైర్ కారు దగ్గరగా చక్రం తిప్పబడింది, కాబట్టి వ్యక్తి తలుపును చేరుకుని నిలబడే సమయంలో స్థిరంగా ఉండగలరు. వీల్చైర్ కదలకుండా ఉన్నప్పుడు బ్రేకులు ఎల్లప్పుడూ పెట్టాలి. ఇది కుర్చీ అనుకోకుండా కదలకుండా ఉండటానికి. వీల్చైర్ యొక్క ఫుట్ప్లేట్లను దారి నుండి తొలగించడానికి మరియు ఆపై నిలబడడానికి సహాయం అవసరం కావచ్చు. కొన్ని చిన్న అడుగులు చుట్టూ తీసుకోవడం ద్వారా వ్యక్తి కారు సీటుపై కూర్చునే స్థితికి చేరుకుంటారు. తల తలుపు ఫ్రేమ్పై తగలకుండా జాగ్రత్తగా ఉండాలి. కాళ్ళు కారు యొక్క ఫుట్వెల్లో ఉంచబడతాయి. కింద భాగం చుట్టూ తిరుగుతుంది. సీటుపై ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్ ఉంచడం ఈ స్లైడ్ కోసం ఘర్షణను తగ్గించడంలో సహాయపడుతుంది. తర్వాత వీల్చైర్ తొలగించబడవచ్చు.